నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఉన్నటువంటి అన్న బహుసాటే విగ్రహ నిర్మాణము గత సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది. త్వరగా సాటే విగ్రహ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఆగస్టు 1న బైన్సా పట్టణంలో అన్న బహుసాటే జయంతి రోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడానికి పూర్తి బాధ్యతలను మాజీ జెడ్పీటీసీ తనూర్ ఉత్తమ్ బాలేరావు గారికి అప్పగించడం జరిగింది. కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్, లక్ష్మణ్, బట్టా వెంకట్రాములు, ఆర్ బాగయ్య మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి 15 నెలలు అవుతుందని, ఇంతవరకు అమలు కాలేదని, ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని, అప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మనకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా ఏబిసిడి వర్గీకరణ అయితే పేద ప్రజలు బాగుపడతాయనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ప్రకాశం జిల్లా ఈటిమూడు గ్రామంలో 21 మందితో మొదలైన ఈ ఉద్యమం అంచెలంచెలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిలి ఒక కొలిక్కొచ్చి ఈరోజు మనం ఏబిసిడి డి వర్గీకరణ 4 విభాగాలుగా విభజించాలని చెప్పినాము. కానీ ఏబీసీ వర్గీకరణ 3 వర్గాలు చేశారు. ఈ వర్గం గురించి చేస్తే మిగతా చిన్న కులాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. మన జిల్లానే కాకుండా 33 జిల్లాల్లో వర్గీకరణ ఉద్యమం చేయడం జరుగుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటం కనుక ఈ గ్రూప్ కూడా ఏబిసిడి గ్రూప్ వర్గీకరణ చేసి బిల్లుని ఈరోజు ఆమోదింపజేయాలని మనస్ఫూర్తి. జై మాదిగ, విషమాదిగ నాయకత్వం, విషమాదిగ నాయకత్వం. ఈరోజు మరి ఏబిసిడి వర్గీకరణ, ఏబిసి పెట్టి వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఈ చట్టసభలో గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధపడని కాదు. అది కాదు, ఒక ఎంఆర్పీఎస్ ఆశయము ఏబిసిడి కూడా దాంట్లో పొందుపరిచి ఏదైతే అన్ని వర్గాలకు ఎంతైతే భాగం వస్తుందో ఆ భాగాన్ని సమకూర్చి అందరికీ సమాన ఫలాలు అందించాలని చెప్పేసి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ప్రత్యేకంగా ఏబిసిడి వర్గీకరణ కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాటలు ఏదైతే 9 ఉంటుంది కాబట్టి మందకృష్ణ గారి అన్నగారి పిలుపు మేరకు ఏబిసిడి వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిలిపివేయాలని వెంటనే 3 గ్రూపులుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 4 గ్రూపులుగా ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి దాన్ని వెంటనే గ్రూపు 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిలిపివేయాలని అందరికీ సమక్షంలో న్యాయం జరగాలని, మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చాలని. ఈ ఉద్యోగాలు మీరు ఏమైనా నిర్వహించండి, మేము దానికి అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఫలితాలు మాత్రం ఆపేయాలి. ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అది కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఫలితాలు నిలిపివేయాలి. నిలిపివేయకపోతే జరిగే అన్యాయం ఏమైంది అంటే ఏదైతే మాదిగ వర్గం ఉందో కనీసం ఒక 10 మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి ఎస్సీలను తీసుకుంటే దాంట్లో ఒక వ్యక్తి లేదా 2 మా మాదిగ జాతికి చెందినటువంటి బిడ్డలు ఉంటారు. అదే 8 మంది వేరే మా ఎస్సీలో ఉన్నటువంటి వేరే ఉపకులాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మాదిగ జాతికి రావాల్సినటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్
వాటిని మా మిగతా కులాలు తన్నుకపోతుండ్రు, మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు ఫలితాలను ఆపేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే గెజెట్ ఉందో గెజెట్ను ఆమోదించిన తర్వాత మాకు ఎంత శాతం రావాలో సోమవారం నాడు అసెంబ్లీలో ఇది మేము చర్చిస్తున్నామని ఇప్పటిదాకా కూడా అయిపోయింది. మరి ఇవ్వాలనన్నా ఈ మాదిగలకు జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకొని 32 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ ఏబిసిడి వర్గీకరణ మీద ఆ ఒక్కరి గురించి కాదు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఆయన పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇచ్చినో సీఎం గారు మాటలు నిలబెట్టుకొని మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా 5 సంవత్సరాల సీఎం నిన్నే గెలిపిస్తాము, నువ్వే ఉంటావు, మా మాదిగల ఓట్లు కూడా నీకే వేసి మళ్ళా మా సీఎం మాకు న్యాయం చేసిందని చెప్పి కూడా మేము ఇలా భావిస్తూ నీకు పాలాభిషేకాలు కానీ ఏది కానీ చేసేదానికి ఇలా మాదిగలు కూడా ఇలా ఐక్యతగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలా మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి. విషయం ఏంటంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన పిలుపు మేరకు గత 6 రోజుల నుండి కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ దగ్గర రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు వర్గీకరణ చేస్తా అని ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిందూ సభలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దేశంలో ఎక్కడ చేయనటువంటి నేనే ముందుండి ఫస్ట్ నేనే చేస్తానని వర్గీకరణ చేస్తానని హిందూ సభలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల దగ్గర పిలుచుకొని మంత్రుల దగ్గర పిలుచుకొని హిందూ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ను ఒక నియమించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సబ్ కమిటీ మంత్రులతో చేపడం జరిగింది. దాని తదనంతరం షమీమ్ అఖ్తర్ గారు 9% మాదిగలకు ఇవ్వాలి, 5% మాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. దాన్ని తప్పుపట్ట మా మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే 32 లక్షల మీద పైబడి ఉన్నాం మేము మాదిగ, కేవలం 15 లక్షలు మాలలు. దానికి అనుగుణంగా మాకు 11 చిల్లర వస్తుందని మా మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రాజీ ఆధ్వర్యంలో వారి నాన్న గుండవరపు శ్రీరాములు 5వ వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలగంగాధర్ తిలక్, పోలీస్ వెంకన్న, వనామా సూరి, కేవీఎస్ రెడ్డి, మిట్టపల్లి రవి, పాల్వాయి సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రసాదం తీసుకో. రెడీ ఏరా
ముకుంద చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము ప్రతినిత్యం చేస్తూనే ఉన్నాము. అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. మరి మన సేవా ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం వాళ్ళు చేశారు కాబట్టి వారి సందర్భం ఏంటి, ఈ కార్యక్రమం వాళ్ళు నిర్వహించారు. కానీ ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు మా నాన్నగారి ప్రతి సంవత్సరం నేను చేశాను. మొదట్లో మాటిచ్చాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా నాన్నగారు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకున్నాను. నాన్నగారి పేరు శ్రీరాములు గారు వారికి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయా కోటపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ని జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అన్నని గజమాలతో సత్కరించిన మండల నాయకులు. అనంతరం ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ప్రజలకు కలిగే మేలు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చెన్నూరు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్ గారికి, రాజేష్ గారికి, సీనియర్ నాయకులు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో నాతో పాటు పనిచేసిన దుర్గం నరసింహులు గారికి, మరియు పెద్దింటి లక్షణ గారికి, కొడిప మహేష్ గారికి, మరియు ఆ తర్వాత వచ్చి మరి పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాకు రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. అది జిల్లా స్థాయిలో మొత్తం వర్క్ షాప్ నిర్వహించిన మొన్న అంజిరెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు. ఆ రోజు జిల్లా మొత్తం వర్క్ షాప్ మన జిల్లా కన్వీనర్ గా నేనున్నా కాబట్టి ఆ రోజు నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాని వాళ్ళకు మరి ఈ రోజు కూడా దాన్ని మనం ఏం చేయాలి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటిది, అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలని. ఇప్పుడు మనమే మొదటిసారి మనం చూస్తున్నాం. మొన్నటి డిసెంబర్లో ఏమైనాయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ల ఓటింగ్ పర్సంటేజ్ మన నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు తగ్గినాయి. 30,000 ఓట్లు అసెంబ్లీ ఓట్లు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు వేసిన వాళ్ళు మళ్ళీ 30,000 మంది రాలేకపోయారు. హైదరాబాద్ ఉన్నారు, మంచిర్యాల ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయినాయి. ఈ విధంగా దేశంలో గత 30 సంవత్సరాల నుంచి దేశంలో ప్రతి ఇయర్ 3 సార్ల ఎలక్షన్ జరుగుతూనే ఉన్నాయి గత 30 సంవత్సరాల నుంచి. మరి 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతుంటే మరి ఏ విధంగా ఉంటుంది? మరి ఒక్క లోక్సభ ఎలక్షన్ ఖర్చు, మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్ ఖర్చు ఎంత అంటే 1,35,000 కోట్ల రూపాయలు. 1,35,000 కోట్ల రూపాయలు ఓన్లీ లోక్సభ ఎలక్షన్ల గవర్నమెంట్ ఖర్చు. మీరు నేను అందరం ఓటు వేయడానికి, అక్కడికి పోవడానికి ప్రతి ఒక్కరి మీద ఖర్చు పెట్టే రూపాయి ఎంత అంటే ఒక్కరి కోసం 1,400 రూపాయలు. ఒక్కరి కోసం. మీకు ఇస్తారు కావచ్చు పార్టీలు, 2,000 ఇస్తారు, 500 ఇస్తారు, అవి వేరే. అది ఇది గవర్నమెంట్ ఓన్లీ 1,400 రూపాయలు పర్ హెడ్ మీద దేశం మొత్తం మీద ఖర్చు పెడుతున్నది. మరి 1,35,000 కోట్ల రూపాయలు. మరి ఈ విధంగా అది చూస్తుంటే మళ్ళీ పార్టీలు గట్టినే ఊరుకుంటాయి. ఆ పార్టీ, నా పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి, ఇప్పుడు నా బీజేపీ పార్టీ గెలవాలి, మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టే పైసలు ఇంకా వేరే. మరి వాళ్ళు టికెట్ ఇస్తారు నాసంటోడికి టికెట్ ఇస్తే నేను కూడా గెలవాలని నేను ఖర్చు పెట్టుకుంటా కదా. మరి అవి పైసలు వేరే. ఇట్లా ఎన్ని రకాల పైసలు వేస్ట్ అయ్యి
రైతున్నాయి. మరి ఈ భారతదేశంలో ఉన్న పైసా అంతా వేస్ట్ అవుతుంది. మరి ఎవరికో పెద్ద ఇల్లు కట్టించినట్టు కాదు, పెద్ద ఆసుపత్రి కట్టించినట్టు కాదు, మరి ఎవరికో మరి చదువుకు చెప్పించింది కాదు, విద్య వైద్యం అందించింది కాదు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. సరే, వృధా అయితే లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతారే, మరి సంపాదించుకుంటాం. మరి తర్వాత మళ్ళీ అదే దానికి మరి ఒక ఎలక్షన్ అసెంబ్లీ బూత్ అయిపోతే ఎవరెవరు రావాలి? ఓ టీచర్ ఉంటారు, ఎలక్షన్ బూత్లా పోలీస్ బందోబస్తు. అంటే సుమారుగా దేశం మొత్తం మీద 1 కోటి మంది ఉద్యోగులు ఓన్లీ లోక్సభ ఎలక్షన్లకు పరిమితం అయిపోతారు. మరి మా లక్షణ ఎంపీడీ ఆఫీస్కి పోతే ఎలక్షన్ మూమెంట్లో ఏదైనా పని పెట్టుకుని కాగితం పోతే ఏమంటాడు? ఆడ ఎలక్షన్ బిజీ ఉన్నది, మీరు ఎలక్షన్ అయినాక రా అంటాడు. ఏదైనా సాబేయుర్రి అని అంటే ఎలక్షన్ బిజీ ఉండగా అంటారు. అంటే ఆడ ఎలక్షన్ డ్యూటీకి పోయిన వాళ్ళు వేరే ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ పేరు చెప్పుకొని సాకు చెప్పుకొని వాళ్ళు కూడా పని చేయరు. ఈ విధంగా ఆ తర్వాత 2 నెలల లోపు మళ్ళా మిగతా బిజినెస్ నడుస్తుంటాయి. అది ఎలక్షన్ నడుస్తున్నది అని చెప్పి ఆ బిజినెస్ నడువై ఏదైనా అందరి టైం మళ్ళా ఈ టీవీలల్లో ముఖ్యంగా ఒక దగ్గర ఎలక్షన్ నడుస్తుందంటే ఏం చేస్తారంటే ఆ టీవీలలో పెడతారు. ఈ ఢిల్లీలో ఇది గెలుస్తాడట, అది గెలుస్తాడట, ఈ రకంగా వాళ్ళు హామీలు ఇచ్చారు, ఈ రకంగా హామీలు ఇచ్చారని సంవత్సరం పొడుగునా రెండు మరి వాళ్ళు దాని గురించి మరి టీవీలు కూడా చెప్తుంటే మా టీవీలకు అతకపోయి ఎన్నో కోట్ల మంది జనాభా దానికి అతకపోయి టైం వేస్ట్ చేస్తారు. అంటే ఇటు పైసలు వేస్ట్, ఇటు టైం వేస్ట్. కాబట్టి మరి ఎస్ఎస్సి 2025 విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం. మొహమ్మద్ అఖిల్ పాషా, ప్రిన్సిపల్, నూర్ హై స్కూల్, శ్రీరామ్ నగర్ బ్రాంచ్. ఈ సందర్భంగా నూర్ హై స్కూల్ శ్రీరామ్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మొహమ్మద్ అఖిల్ పాషా గారు ఎస్ఎస్సి విద్యార్థులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రేరణాత్మక సందేశాన్ని పంచుకున్నారు. అధ్యయనంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ధనాత్మక ఆలోచన, దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాన్ని చేయాలని ఆయన సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సరైన ప్రణాళిక ప్రకారం చదవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విజయానికి కీలకమని వివరించారు. మీ కష్టపడే తత్వం మరియు ఆత్మవిశ్వాసమే మీ విజయానికి పునాది అని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు. आप जाएंगे एक एरिया में, आपका सेंटर रहेगा दूसरे एरिया में, तो आपके एग्ज़ाम के दिन परेशानी होती. उसके लिए भी गवर्नमेंट क्या करती है, आपके सेंटर के साथ में सेंटर कोड दे दी. वो सेंटर कोड के हिसाब से आप अपने सेंटर्स चेक कर लीजिए ताकि एग्ज़ाम के दिन आप लोगों को परेशानी नहीं होती. और दूसरी चीज़, बहुत से बच्चे क्या करते हैं बोले तो क़रीब में है स्कूल, मालूम है बोल के जो है ना सेंटर्स नहीं देखते. बट आप लोग जो है ना जाके अपना सेंटर एक बार चेक कर लीजिए. और दूसरी चीज़, एग्ज़ाम्स के लिए जाने से पहले आप एग्ज़ाम के जो भी ज़रूरतें हैं, जैसा कि पेन है, पेंसिल है, स्टेशनरी जैसा कि शार्पनर है, इरेज़र है, एग्जामिनेशन पैड है, स्केल है, ये तमाम चीज़ें आप लोग 1-2 दिन पहले ही पूरे अरेंज कर लेना. पूरे अरेंज करके एग्जामिनेशन की स्टेशनरी मटेरियल जो भी है उसको आप लोग सेपरेट रख लीजिए ताकि एग्ज़ाम को जाने के टाइम पे आपको कोई भी चीज़ की ढूंढने की ज़रूरत नहीं पड़ती. और एग्जामिनेशन के दिन गवर्नमेंट इंस्ट्रक्शंस कर रही और उसके साथ ही साथ जो है ना स्कूल के मैनेजमेंट भी जो है ना आप लोगों को बोल रहे हैं कि एग्ज़ाम के दिन ½ एन आवर पहले, आधा घंटा पहले आप लोग एग्जामिनेशन सेंटर पे चले जाइए और अपने रूम्स वगैरह कहाँ पे है पूरा चेक कर लीजिए. आपको जो है ना आधा घंटा पहले ही सेंटर में जो है ना जाने के लिए अलो कर दे. बहुत से बच्चे क्या करते बोले तो सेंटर क़रीब में है, हम निकलेंगे 5 मिनट 10 मिनट पहले बोल के. बट बिल इत्तेफाक एग्ज़ामिनेशन के दिन क्या रहता बोले तो पूरी ट्रैफिक भी जाम रहती और आप लोगों को जाने में भी जो है ना काफ़ी परेशानी होती. तो उसमें क्या होता, आपको एग्ज़ामिनेशन सेंटर पे रीच होने के लिए देर हो गया तो वहाँ पे जो है ना अपना अपना डिपार्टमेंट अपने अपने हिसाब से काम करते, आपको अंदर अलो नहीं करते. चाहे आप रिक्वेस्ट भी करिए या कुछ भी करिए. जैसा कि आपके एग्ज़ाम का टाइम है 9 बजे, 9 बजे के बाद जो है ना आप लोगों को कोई भी एग्ज़ामिनेशन सेंटर में वो लोग अलो नहीं करेंगे. और एग्ज़ामिनेशन सेंटर में जाने के बाद आप लोग पीसफुल माइंड से जो है ना पहले क्वेश्चन पेपर पूरा आप लोग पढ़ लेना और उसमें जो भी क्वेश्चंस आप लोगों को आते पहले वो आंसर जो है ना पूरे आप लोग आंसर शीट्स में प्रॉपरली लिख लेना. पूरा टाइम आप लोग जितना भी आपको गवर्नमेंट दे रही 3 घंटे 3.5 घंटे, ये टाइम पूरा जो है ना आप लोग अपने एग्ज़ाम लिखने के लिए इस्तेमाल कर लेना.
उसमें जो है ना आप पूरा लिख लेके लास्ट में पूरा आंसर शीट्स पूरी जो है ना आप लोग चेक कर लेना। और दूसरी चीज़, एग्जामिनेशन होने के बाद आप लोगों का जैसा रिज़ल्ट आता, रिज़ल्ट जो है ना वो सिर्फ आपके पढ़ाई का रिज़ल्ट है, आपके ज़िंदगी का रिज़ल्ट नहीं है। आपका ज़िंदगी का रिज़ल्ट ऑलरेडी जो है ना आप दुनिया में आने से पहले लिखा गया। तो आपकी एग्ज़ामिनेशन के रिज़ल्ट पे देख के आप अपनी ज़िंदगी का फ़ैसला मत करिए। इंशाल्लाह ये एग्ज़ाम में अगर कोई एक आध सब्जेक्ट रुक भी गया तो इंशाल्लाह अगले जो है ना सप्लीमेंट्री में आप लिख सकते। लेकिन आप जो है ना गैर ज़रूरी डिसीशंस ले लेके अपने आप को भी जो है ना परेशान नहीं कर लेना और माँ बाप को भी जो है ना परेशान नहीं करना। आपके माँ बाप आपको जो है ना पैदा करके और 15 साल जो है ना आप लोगों को बड़े करके पढ़ाई दे के एग्ज़ामिनेशन के लिए भेज रहे, एग्ज़ाम लिखने के लिए। तो वो रिज़ल्ट पे आप अपनी ज़िंदगी का फ़ैसला मत करिए। जो भी है इंशाल्लाह अभी नहीं आएगा तो एक आध सब्जेक्ट रुक जाएगा तो सप्लीमेंट्री में इंशाल्लाह पास हो जाते। लेकिन ज़िंदगी एक बार जाने के बाद और एक बार ज़िंदगी नहीं आती। तो लिहाजा आप ये पूरे तमाम चीज़ों को अपने जहन में रखते हुए और अल्लाह को जो है ना याद करते हुए अपने अपने जो भी जो है ना अस्कार है अस्कार करते हुए अपने एग्ज़ाम की तैयारी कर लीजिए। और आप लोगों के लिए जो है ना सबसे बेहतर ये है कि अभी जो है ना ये रमज़ान का महीना है और आखिरी दहा भी है। इसमें जो है ना अल्लाह ताला जो है ना काफ़ी बरकतें आप लोगों को देते। इंशाल्लाह आप उस हिसाब से मेहनत करके पढ़ लीजिए और एग्ज़ाम जो है ना आप अच्छे से अच्छा लिख लीजिए। और एग्ज़ामिनेशन में जाने के टाइम पे आप लोग सिर्फ एग्ज़ामिनेशन मटेरियल ही लेके जाना है, जैसे कि हॉल टिकट है, जो स्टेशनरी में बोला वही चीज़ें लेके जाना है। उससे हट के जैसा कि डिजिटल वॉच है या मोबाइल लेके जाएंगे या लैपटॉप लेके जाएंगे या टैब लेके जाएंगे, ये सारी चीज़ें आपकी एग्ज़ामिनेशन में अलाउ नहीं करते। और एग्ज़ामिनेशन को जाने के लिए भी जो है ना आप लोग क्या करिए, अपना ड्रेस कोड भी जो है ना आप लोग बना लीजिए। क्योंकि ये तो एक तो जो है ना समर है, गर्मी काफ़ी रही थी, हर एग्ज़ामिनेशन हॉल में फ़ैना तो रहे थे आप लोगों के लिए, बट जैसा कि जीन्स पहन के जाएंगे या टी शर्ट्स पहन के जाएंगे या जो है ना ब्लेज़र्स पहन के जाएंगे या जो है ना फुल शूज़ पहन के जाएंगे तो गर्मी में जो है ना आप लोग भी अनकम्फर्टेबल फील होते। तो लिहाजा सबसे बेहतरीन लिबास जैसा कि कॉटन का है अपने अपने हिसाब से जो है ना पहन के, और नॉर्मल चप्पल है या सैंडल है, ये चीज़ें पहन के आप लोग एग्ज़ामिनेशन हॉल में जाइए, ताकि आपको भी जो है ना प्रॉब्लम नहीं रहेगा। और उसके बाद जो है ना एग्ज़ामिनेशन सेंटर में भी जो है ना स्कूल वालों को या डिपार्टमेंट वालों को भी जो है ना प्रॉब्लम नहीं रहेगा कि जो है ना बच्चों से जो है ना डिस्टर्बेंस होने की, ये पूरे चीज़ें वहाँ पे अवॉइड हो जाते। तो लिहाजा आप अपनी एग्ज़ामिनेशन की तैयारी अच्छी से कर लीजिए और एग्ज़ामिनेशन अच्छा सा लिखिए आप लोग। और अपने माँ बाप की दुआओं में हमेशा रहिए, अपने माँ बाप को जो है ना हमेशा उनकी दुआओं में अपने लिए जो है ना ख्याल, खुसूसी ख्याल रखो बल्कि बोलिए, और अल्लाह से भी दुआ करिए। मैं आप लोगों को सबको जो है ना मेरे तरफ से बधाई देता हूँ और मुबारकबाद देता हूँ कि आप लोग सब जो है ना एग्ज़ाम अच्छा लिख के आला नंबरात के साथ जो है ना आप लोग कामयाबी हासिल करें। आमीन।